నాలుగవ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరగనున్నట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ తెలిపారు. నాలుగవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని చేపట్టిన జీపు జాత కార్యక్రమాన్ని ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాలుగవ రాష్ట్ర మహాసభలో భాగంగా మొదటి రోజున బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో బృందా కారత్, వివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే మహాసభల్లో కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి చర్చిస్తామన్నారు. అలాగే రానున్న 3 సంవత్సరాల కాలానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, సాధించినటువంటి విజయాలు, జరిగినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలానికి భవిష్యత్తు కార్యాచరణ, పోరాట రూపాన్ని కూడా ఈ మహాసభలలో రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, మతోన్మాద విధానాలు, ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటువంటి విధానాల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించడం జరుగుతుంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి, కార్మిక వర్గానికి, ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చేటువంటి విషయంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించి పోరాట కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే దానికోసం ఈ మహాసభలో రూపొందించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభ ప్రదర్శనలలో ప్రజానీకం